జరిగింది. చిన్నతనం నుంచే వివక్షని ఎదుర్కొన్న వ్యక్తి. ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల పారదాలంటే విద్య బలమైన ఆయుధాన్ని ప్రగాఢంగా విశ్వసించి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాల వల్ల ప్రభుత్వం మనకందరికీ అందిస్తున్న సమయంలో మనం అంత గొప్పగా చదువులు రాణించలేకపోయినప్పటికీ కూడాను ఆనాటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్ళి మహోన్నతంగా ఎక్కువ డిగ్రీలు సాధించి భారత రాజ్యాంగాన్ని రచించి ఆ భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రశ్నలు కూడా ఎదుర్కొని కాలానికి అనుగుణంగా నిలబడే విధంగా భవిష్యత్ తరాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దాని ఆధారంగా ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వారందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందించడం ద్వారా వారికి ఉద్యోగాలు మనకి ప్రభుత్వ ప్రజాప్రతినిధులుగా కూడా అవకాశాలు కల్పించే విధంగా చేయటం వారి యొక్క దూరదృష్టిని చాటి చెప్పింది. ఈరోజు మేమందరం కూడా ఈ స్థితిలో ఉన్నామంటే వారు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషను, వారు ఇచ్చినటువంటి అవకాశాలు, ఈ మనకు ఉన్నటువంటి ఈ ఉపేక్షని పారదోలేందుకు వారు చూపించిన మార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు వారి అడుగుజాడల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా పార్టీ కావచ్చు, సామాజిక సిద్ధాంతాలకి నిలబడి మేము ముందుకెళ్తా ఉన్నాం. వారు చూపించిన బాటలో మేము అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నామండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్.